హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ క్యూఎన్ఏ వీడియో. గైస్ మీకు తెలుసు మన ఛానల్లో ఎవ్రీ వీక్ వన్ క్యూఎన్ఏ సెషన్ రిలేటెడ్ వీడియో అయితే వస్తుంది. సో ఎవ్రీ వీక్ కామెంట్ సెక్షన్లో మీరు అడిగిన క్వశ్చన్స్ నుంచి మోస్ట్ రిపీటెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని పిక్ చేసి ఈ వీడియోలో మనమైతే వాటికి ఆన్సర్స్ అయితే చేస్తూ ఉంటాం. సో ఈ వీక్ కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి గైస్ రిలేటెడ్ టు కాగ్నిజెంట్ కానీ యాక్సెంచర్ కానీ. సో వాటిలో ఇంపార్టెంట్ 5 to 6 క్వశ్చన్స్ అయితే పిక్ చేసా. ఈ వీడియోలో దాని గురించి క్లియర్‌గా అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గాని మన ఛానల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. నచ్చింది, హెల్ప్‌ఫుల్ అవుతుంది అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ వీడియో మొత్తం లాస్ట్ దాకా చూసి మీకు హెల్ప్‌ఫుల్ అయింది అనిపిస్తే మాత్రమే హైప్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో దట్ ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికైతే రీచ్ అవుతుంది. మన ఛానల్ గ్రో అవ్వడానికి కూడా హెల్ప్ అయితే అవుతుంది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ మనమైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. అండ్ గైస్ మన లిస్ట్‌లో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి రిలేటెడ్ టు కాగ్నిజెంట్. లైక్ నేను ప్రీవియస్‌గా ఒక వీడియో అయితే చేశా. 2026 బ్యాచ్ వాళ్ళకి కాగ్నిజెంట్ హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. బట్ ఓన్లీ డిగ్రీ వాళ్ళకి మాత్రమే అనేసి. సో ఆ వీడియో కింద చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. లైక్ బ్రో బీటెక్ వాళ్ళకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని అయితే అడిగారు. గైస్ లాస్ట్ 3 ఇయర్స్ హైరింగ్ చూసుకుంటే రిలేటెడ్ టు బీటెక్ వాళ్ళకి లైక్ లాస్ట్ ఇయర్ నేను డ్రైవ్‌కి అటెండ్ అయ్యింది కూడా మార్చ్ ఎండ్‌లో అయితే అటెండ్ అయ్యా. సో దానికి బిఫోర్ 2023, 2024 తీసుకున్నా అప్పుడు ఏప్రిల్‌లో అయితే కండక్ట్ చేశారు. సో ఇక్కడ మనం లాస్ట్ 3 ఇయర్స్ డేటాని బేస్ చేసుకొని చూస్తే లైక్ మార్చ్ నుంచి ఏప్రిల్ ఈ టైమ్ పీరియడ్‌లో మనకైతే కాగ్నిజెంట్ అయితే ఇంజినీరింగ్ వాళ్ళకైతే హైర్ చేసుకుంటున్నారు. లైక్ ఈ ఇయర్ 2026 కూడా ఆల్రెడీ మార్చ్ అయితే ఎండ్‌కి వచ్చేసింది కాబట్టి మనమైతే ఏప్రిల్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈసారి 2026 బీటెక్ వాళ్ళకైతే ఏప్రిల్‌లో అయితే మనమైతే హైరింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ గైస్ మన లిస్ట్‌లో నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి రిలేటెడ్ టు యాక్సెంచర్ ఓరియంటేషన్ సెషన్ అండ్ ప్రైమర్స్ ట్రైనింగ్ గురించి అయితే అడుగుతున్నారు. లైక్ లాస్ట్ టైం మనకైతే ఓరియంటేషన్ సెషన్ కండక్ట్ అయితే చేశారు కదా! బట్ అదైతే కంప్లీట్‌గా కాలేదు. మనకైతే క్యాన్సిల్ అయితే చేశారు. లైక్ ఓరియంటేషన్ సెషన్ క్రియేట్ చేసి మెయిల్ సెండ్ చేశారు. అదైతే కరెక్టే. బట్ అదైతే ఎవరికీ జరగలేదు. ఆ సెషన్ అయితే క్యాన్సిల్ అయితే చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఓరియంటేషన్ సెషన్ రీషెడ్యూల్ ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారు. అట్ ది సేమ్ టైమ్ ప్రైమర్స్ ట్రైనింగ్ ఎప్పటి నుంచి ఉండొచ్చు అనేది అడుగుతున్నారు. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఈ బీజీవీ ప్రాసెస్ గాని, ఈ ఆఫర్ లెటర్స్ గాని మెజారిటీ ఎవ్వరికి కూడా రాలేదు. లెస్ దెన్ 20-30% పీపుల్‌కి మాత్రమే వచ్చింది. స్టిల్ ఇంకా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయితే అవ్వాలి. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయ్యారో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవ్వాలి. ఎందుకంటే ఈ ప్రైమర్స్ ట్రైనింగ్ అనేది మనకైతే బ్యాచెస్ వైస్‌గా అయితే కండక్ట్ చేస్తారు. సో స్టిల్ ఇంకా 60-70% అయితే ఈ ప్రాసెస్ కంప్లీట్ కాలేదు కాబట్టి సో ఈ మంత్‌లో మనమైతే ఎక్స్‌పెక్ట్ అయితే చేయలేం. ఫస్ట్ అయితే ఇదంతా కంప్లీట్ అయితే అయిపోవాలి. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరికి బీజీవీ, ఆఫర్ లెటర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత దెన్ ఓన్లీ మనమైతే ఈ ప్రైమర్స్ ట్రైనింగ్ అయితే మనమైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో ఆల్రెడీ మనకి మార్చ్ మంత్ ఎండ్‌కి వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ మంత్ లోపల ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే మనకైతే ప్రైమర్స్ ట్రైనింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. సో ఆల్రెడీ మనకి జస్ట్ 1 ఆర్ 2 డేస్ ముందే నేను లాస్ట్ వీడియోలో కూడా చూపిచ్చా గదా! లైక్ ఎర్లీ ఆన్‌బోర్డింగ్స్ రిలేటెడ్ మెయిల్స్ అయితే వచ్చాయి. సో మనకైతే ఎవరికైతే ఆఫర్ లెటర్స్ వచ్చాయో వాళ్ళకైతే వన్ బై వన్ ఎర్లీ ఆన్‌బోర్డింగ్స్ రిలేటెడ్ లెటర్స్ అయితే వస్తున్నాయి. బట్ స్టిల్ ఇంకా ఈ ప్రైమర్స్ రిలేటెడ్ ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు. సో హోప్‌ఫుల్లీ నెక్స్ట్ మంత్ మనం దీని రిలేటెడ్ అఫీషియల్ అప్డేట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో నాకేదైనా అఫీషియల్ అప్డేట్ తెలిస్తే డెఫినిట్‌గా మీకైతే అప్డేట్ అయితే చేస్తా. సో యాస్ ఆఫ్ నౌ మాత్రం దీని రిలేటెడ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ వెన్ కమింగ్ టు నెక్స్ట్ క్వెషన్ విషయానికొచ్చేస్తే ఇప్పటికి కూడా కామెంట్ సెక్షన్‌లో ఎక్కువ మంది అడిగే క్వెషన్ అయితే ఇదే. లైక్ బ్రో యాక్సెంచర్ ఫేజ్ 3 ఉంటుందా ష్యూర్‌గా? లేకపోతే క్యాన్సిల్ అవుతుందా? దీని గురించి అయితే అడుగుతున్నారు. గైస్ నా దగ్గర అయితే అప్డేట్ అయితే ఉంది. బట్ అదైతే అఫీషియల్ అప్డేట్ అయితే కాదు. అందుకే నేనైతే సైలెంట్‌గా ఉన్నా. లేదంటే నేను నిన్న వీడియోలోనే చెప్పా. ఫేజ్ 3 రిలేటెడ్ అప్డేట్ ఉంది. నెక్స్ట్ వీడియోలో చెప్తా అనేసి. సో నేను అక్కడే చెప్పేసి ఉండొచ్చు ఈ డేట్ అయితే మాత్రం. బట్ ఇది ఇంకా అఫీషియల్ అప్డేట్ కాదు. కాబట్టే నేను సైలెంట్‌గా అయితే ఉన్నా. ఎందుకంటే నేను ఇచ్చేసిన తర్వాత వాళ్ళు సేమ్ డేట్‌కి స్టార్ట్ చేస్తే పర్లేదు. లేదంటే మళ్ళీ మీరు వరీ అవుతారు, డిసప్పాయింట్ అవుతారు కాబట్టి నేనైతే చెప్పలేదు. బట్ మనకైతే అఫీషియల్ అప్డేట్ అయితే జస్ట్ ఒక 1, 2 డేస్‌లో అయితే రాబోతుంది. మోస్ట్‌లీ వస్తే మాత్రం నేను రేపో ఆర్ ఎల్స్ ఇంకో 2 డేస్‌లో వీడియో అయితే డెఫినిట్‌గా చేసి మీకు అప్డేట్ అయితే చేస్తా. అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత. బట్ అప్పటి వరకైతే మాత్రం వెయిట్ చేయండి. దీని తర్వాత ఇంకో క్వెషన్‌కి అయితే ఆన్సర్ చేయాలి గైస్. లైక్
ఫేజ్ 3 క్యాన్సెల్ అవుతుందా అని అయితే చాలా మందైతే అడుగుతున్నారు. గైస్ ఫేజ్ 3 క్యాన్సెల్ అవ్వడానికి చాలా 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 మినిమల్ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఫేజ్ 3 రిలేటెడ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డెఫినిట్‌గా అయితే ఉంటుంది. అఫీషియల్ అప్డేట్ కూడా రాబోతుంది. జస్ట్ 1 ఆర్ 2 డేస్‌లో మాత్రమే. సో, ఫేజ్ 3 క్యాన్సెల్ అయ్యే ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఉంది. ఎవరైతే ఫేజ్ 3 క్యాన్సెల్ అవ్వబోతుంది అని అయితే అడుగుతున్నారో వాళ్ళ కోసం ఒక క్లియర్ ఎగ్జాంపుల్‌తో అయితే చెప్తా. లైక్ మనకి కండిషన్ 1 తీసుకుంటే లైక్ మనకి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఈ 3 ఫేజెస్‌లో వీళ్ళైతే ఒక 5000 క్యాండిడేట్స్‌ని హైర్ చేసుకుందామని ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే, దాంట్లో గాని వీళ్ళకి ఫేజ్ 1, ఫేజ్ 2లోనే 5000 క్యాండిడేట్స్ దొరికేస్తే దెన్ మీరనుకున్నట్లు ఫేజ్ 3 అయితే ఉండదు. ఆ సిట్యుయేషన్‌లో క్యాన్సెల్ అవుతుంది. బట్ ఇప్పుడైతే సినారియో అలా అయితే లేదు గైస్. ఫేజ్ 3 అయితే డెఫినైట్‌లీ ఉండబోతుంది. సో, మీరైతే ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఫేజ్ 3 అయితే ష్యూర్‌గా అయితే ఉంటుంది. జస్ట్ 1 ఆర్ 2 డేస్‌లో నాకు అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ కూడా నేను ప్రొవైడ్ అయితే చేస్తా. అండ్ గైస్ మన లిస్ట్‌లో ఫైనల్ క్వెషన్ వచ్చేసి రిలేటెడ్ టు 2024 అండ్ 2025 మెయిన్‌గా 2024 బ్యాచ్ వాళ్ళైతే ఈ క్వెషన్ అయితే అడిగారు. లైక్ 3-4 కామెంట్స్ చూసా. సో, ఈ క్వెషన్ కూడా దీంట్లో అయితే యాడ్ చేశా. ఎందుకంటే మన ఛానెల్‌లో 2024, 2025 బ్యాచెస్ వాళ్ళు కూడా చాలా మంది చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఈ క్వెషన్ కూడా యాడ్ చేశా లాస్ట్ వన్‌లో. వాళ్ళు అడిగిన క్వెషన్ ఏంట్రా అంటే బ్రో ఆల్రెడీ ఇప్పుడు 2026 పీపుల్‌ని ఎక్కువ హైరింగ్స్ అయితే చూస్తున్నాం. వాళ్ళకి ఎక్కువ హైరింగ్స్ అయితే ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి కదా! సో, మాకు ఎటువంటి ఆపర్చునిటీస్ ఫర్దర్‌గా ఉండొచ్చు. లైక్ మాకేమన్నా అసలు ఛాన్సెస్ ఉంటాయా? ఏవి నేర్చుకుంటే బెటర్‌గా ఉండొచ్చు అని ఇలా అయితే అడుగుతున్నారు. గైస్ నేను దీని రిలేటెడే మన ఛానెల్‌లో ఎవ్రీ వీక్ అట్‌లీస్ట్ 1 ఆర్ 2 వీడియోస్ అయితే చేస్తూ ఉన్నా. లైక్ రిలేటెడ్ టు జాబ్ అప్డేట్స్ గాని, ఏమన్నా ఆపర్చునిటీస్ వస్తే సో, ఈ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నా. సో, అందుకే నేనైతే చెప్తూ ఉంటా. మీరు గాని ఒకవేళ ఫ్రీ టైమ్‌లో ఏ టైమ్‌లో అయినా సరే జస్ట్ ఒకసారి చెక్ చేస్తూ ఉండండి మన ఛానెల్‌లో ఎవ్రీ డే. సో, మీకైతే జాబ్ అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. విత్ అఫీషియల్ అప్లై లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటా. జస్ట్ మీ స్కిల్ సెట్ బేస్ చేసుకొని వెళ్లి అప్లై చేసుకోవడమే. సో, మన ఛానెల్‌లో అయితే డెఫినిట్‌గా 2021 నుంచి 2026 ఎవ్రీ బ్యాచ్‌కి హెల్ప్ అయ్యే జాబ్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మీకు కూడా ష్యూర్‌గా 2025 వాళ్ళకి కూడా వస్తూ ఉంటాయి. జస్ట్ మీరు చెక్ చేసి అప్లై చేసుకోవడం మాత్రమే అయితే మిగిలైతే ఉంది. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో ఇక్కడి దాకా మీరు క్లియర్‌గా చూస్తుంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే అర్థమై ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ 3 రిలేటెడ్ వీడియో అయినా మన ఛానెల్‌లో అయితే రాబోతుంది. వన్స్ అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తా. జస్ట్ కన్ఫర్మ్ అయితే అయిన తర్వాత. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు గాని ఈ వీడియో ఇక్కడి దాకా చూసి మీకు నచ్చింది, హెల్ప్‌ఫుల్ అయింది అనిపిస్తే మాత్రం ప్రీవియస్‌గా మనం డిస్కస్ చేసినట్లే హైప్ బటన్ ప్రెస్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. అండ్ గైస్ మీకు చెప్పడం మర్చిపోయా. రీసెంట్‌గానే మనం ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా స్టార్ట్ చేసాం. ఒకసారి ఇక్కడ ఇస్తున్నా ఒకసారి చెక్ చేయండి. అక్కడైతే మనం డైలీ ఒక రీల్ అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటాం గైస్. రిలేటెడ్ టు జాబ్ అప్డేట్స్ గానీ, ఏవన్నా న్యూ ఏఐ టూల్స్ గానీ, వీటి రిలేటెడ్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తూ ఉంటాం. సో, మీకైతే మాత్రం అక్కడ జాబ్ అప్డేట్స్ చాలా క్విక్‌గా అయితే వస్తాయి గైస్ when కంపేర్డ్ టు యూట్యూబ్. సో, మీకు కావాలంటే జస్ట్ ఒకసారి చెక్ చేయండి. ఒక 4-5 రీల్స్ అయితే చూడండి. మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రమే ఫాలో అయితే చేసుకోండి. సో, గైస్ మీకు గాని ఈ వీడియో చూసి ఇన్ఫర్మేటివ్‌గా అనిపించిందంటే మాత్రం సిమిలర్‌గా ఇలాగే కొన్ని వీడియోస్ అయితే స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నా. రిలేటెడ్ టు కాగ్నిజెంట్, బీజీవీ గాని ఇంటర్న్‌షిప్‌లో ప్రాసెస్ ఎలా ఉంటది? మనకి ఇంటర్న్‌షిప్‌లో ఎగ్జామ్స్ గాని, ఇంటరిమ్, ఫైనల్ ఎవాల్యుయేషన్ దాని గురించి క్లియర్‌గా డిస్కస్ చేశా. మీలో ఎవరన్నా కాగ్నిజెంట్ జాయిన్ అవ్వాలనుకుంటున్నా మీరైతే డెఫినిట్‌గా ఆ వీడియోస్ చెక్ చేయొచ్చు. దాంట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.